హలో అండి. నేను షాంపూ తయారీ చేస్తున్నానండి, చేసి చూడండి. ఇవి ఉసిరి ముక్కలు, 200 గ్రాములు సీకాయ, 200 గ్రాములు కొంకుడుకాయలండి. ఇప్పుడు మంచి కొంకుడుకాయలు తీసుకున్నాను. ఇవి రసం బాగా ఉంటాయని ఈ కొంకుడుకాయలు తీసుకున్నాను. అలాగే ఈ సీకాయలు తీసుకున్నానండి, 200 గ్రాములు. ఇవి ఉసిరి ముక్కలు. ఇవి మెంతులు అండి. ఇవి 100 గ్రాములు మెంతులు. ఇవి 200 తీసుకున్నాను. ఉసిరికాయ 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు, సీకాయ 200, ఉసిరికాయ 200 గ్రాములు. రోజ్మేర్ ఇది 100 గ్రాములు. మందార పువ్వులు. ఎందుకంటే అండి, మనకి అస్తమాటికి హెయిర్ ఊడిపోతుంది, హెయిర్ ఫాల్స్ వచ్చింది, సుండ్రు పట్టేసింది, అస్తమానికి జుట్టు ఊడిపోతుందని బాధపడుతూ ఉంటాం. అందుకని మనం సొంతంగా తయారు చేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. అలాగే ఈ కరివేపాకుతో పాటు ఈ కలబంద కూడా వేసుకుందాం. ఇది షాంపూ సొంతంగా తయారు చేసుకుంటున్నామండి. కానీ చాలా బాగుంటుంది, హెయిర్ ఊడకుండా ఉండాలని, అందరికీ ఉపయోగపడద్దని చేస్తున్నానండి. ఇవన్నీ దీని ప్రాసెస్ ఇప్పుడు ఇంట్లో కడిగేసుకుని వేసుకుందామండి. అలాగే ఎందుకంటే నేను ఒకదాన్నే తీస్తున్నాను వీడియో, ఇంకోళ్ళు ఎవరు లేక నేను ఒకదాన్నే తీస్తున్నాను. ఇందులో మురుకు ఉంటుందని కడుగుతున్నాను. పెద్ద గిన్నె తీసుకున్నానండి. కడిగేసి అందులో వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంకుడుకాయలు కూడా కడిగేసి శుభ్రంగా బయట ఎందుకు కొనుక్కుంటామండి, ఎంత కొన్నా మనకు ఆ షాంపూలు పనిచేయి, ఎంత బాగుంటాయి అనుకుని యూజ్ చేసుకుంటాం. అలాగే శుభ్రంగా హెయిర్ ఊడిపోతుంది. ఇది మనం సొంతంగా చేసుకున్నది అయితే హెయిర్ అది కొంచెం ఊడకుండా ఉంటుందని చేసుకుంటున్నాం. అలాగే అన్నీ కడిగేసుకుని వేసుకొచ్చండి. ఇది ఇలాంటివి ఒక్కొక్కరు చేయడానికి అవ్వదండి, 2 ఉండాలండి. నాకైతే ఎవరు లేరండి, అంటే నేను ఒకదాన్ని చేయవలసి వస్తుంది. ఇలాంటి వీడియోలు చేసినప్పుడు 2 ఉంటే కరెక్ట్గా ఒకరు పట్టుకున్నా ఇంకోటి చేయడానికి బాగుంటుంది. మురికి ఉంటుంది కదండి, దుమ్ము ధూళి ఉంటుందని ఇవన్నీ కడగటం. అలాగండి ఇప్పుడు కలబంద కూడా వేసుకుందాం. ఇలా తయారు చేసుకుంటే బాగుంటుందని చేస్తున్నానండి నేను. అలా కలబంద కూడా వేస్తానండి. అలాగే మంచి వాటరు నేనైతే 2 లీటర్లు పోస్తున్నానండి.
ఇది మంచినీళ్ళు, మంచి వాటర్ అండి ఇది. ఇది 2 లీటర్లు పోసానండి. ఇది బాగా మరగాలండి. మరిగాక మళ్ళీ వడపోసి అన్నీ చాలా ప్రాసెస్ ఉంది దీంట్లోకి. దీని మీద ఇది పెట్టి పైన మూత పెడితే బాగా మరుగుతుందండి. మరిగాక చూపిస్తానండి. చూసారా ఎంత కుతకుతలాడితే మరుగుతుందో. ఇదిగోండి ఇప్పుడు అవుతుంది. సరే అంత తిక్కుగా ఉంది. ఇంకా తిక్కుగా నేను కలర్లో వేయనండి, మామూలుగా ఇదే కలుపుతాను. ఇది బాగా మరిగిన తర్వాత వడపోసి చూపిస్తాను మీకు. చెప్పాను కదా మరి నేను ఒక్కదాన్ని నేను, అందుకని నేను వడపోసి తయారయ్యాక మీకు చూపిస్తాను. సరే అండి. సరేనండి. అదిగోండి మరుగుతుంది. పప్పు తయారైంది. నేను 2 లీటర్ల నీళ్లు పోసాను. 2 లీటర్న్నర పోస్తే ఒక 1/2 లీటర్ పోను 2 లీటర్లు అయింది. ఇదిగో ఇది ఒక 1/2 లీటర్, 1/2 లీటర్ బాటిల్స్. ఇదిగోండి ఇలాగా 4 బాటిల్స్ అయ్యాయి, 4-5 బాటిల్స్ అయ్యాయి. కానీ చాలా స్మూత్గా సిలికిలాగా ఉంటుంది. మరి మనం తయారు చేసుకున్నది కదా, కెమికల్ లేనిది, కానీ చాలా స్మూత్గా ఉంటుంది. అన్నీ వేసాను చాలా బాగా. కానీ ఒకసారి రుద్దిన తర్వాత మళ్ళీ 2వ సారి కూడా రుద్దుకుంటే మంచి నొరగ వస్తుంది. తల కూడా మెత్తగా సాఫ్టీగా ఉంటుంది. మేము వాడి చూశాను, బాగుంది. సరే అండి.